ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ యో రక్షద్వసనాదిభిర్విరహితం విప్రంకుచేలాధిపం దాసం దీనచకోరపాలన విధౌ శ్రీశంఖచక్రోజ్వలః తజ్జీర్ణాంబరముష్టిమేయపృథుకం యోదాయ భుక్త్వా క్షణాత్ ఆర్తత్రాణపరాయణः స భగవాన్ నారాయణో మే గతిః. తన ఇంట ఉన్న పసిబిడ్డలకి కడుపు నిండా అన్నం కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో కుచేలం అంటే కట్టుకున్న వస్త్రం కూడా ఎక్కడికక్కడ చినిగిపోయి అతి దారిద్ర్యాన్ని గుర్తుకు తెస్తూ ఉంటే తన మిత్రుణ్ణి చూద్దాము అని భార్యాప్రేరితుడై బయలుదేరినటువంటి కుచేలుణ్ణి, కుచేలుడు యందు ఉన్న భక్తిని చూసి సాదరంగా ఆహ్వానించి కాళ్ళు కడిగి పూజించి ఉన్నతాసనం మీద కూర్చోబెట్టుకుని మిత్రమా క్షేమమా అని అడుగుతూ స్నేహధర్మాన్ని చూపించి సమస్త ఐశ్వర్యాల్ని అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సర్వథా నాకు గతి, ఆయన తప్ప వేరొకరు లేరు, ఆయనే నన్ను సమస్త ఆపదల నుంచి కూడా ఉద్ధరించేటటువంటి మహామూర్తి మహాదేవుడు అని ఆర్తత్రాణపరాయణాష్టకంలో ఒక శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మకి తన భక్తుల యందు ఉండేటటువంటి అనురాగాన్ని, భగవంతుడి యందు సఖ్య భక్తిని చూపిస్తే ఆయన ఆ భక్తికి ఎంత వశ్యుడైపోతాడో తెలిపేటటువంటి దృష్టాంతాన్ని చెప్పారు. అంతటి మహాదేవుడు కూడా తన భక్తుడి విషయంలో సులభుడైపోతాడు అనేది ఈ శ్లోకార్థం. అటువంటి శ్రీనివాసస్వామి మనందరినీ కూడా ఆ కృష్ణ పరమాత్మ కావచ్చు, రాముడు కావచ్చు, లేక వరాహమూర్తి కావచ్చు, ఏదైనా అన్ని మూర్తుల యొక్క స్వరూపమే తిరుమలలో విరాజిల్లుతూ ఉన్నటువంటి శ్రీనివాసమూర్తి. ఆయన అనుగ్రహంతో మనం ఈనాడు మన పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం. పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం
सर्वारिष्टनिवृत्तिद्वारा सकलश्रेयोभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षाख्यां चतुर्विधा पुरुषार्थसिद्ध्यर्थं समस्तपापक्षयार्थं श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति 31 श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। धर्मं चरामि शुश्रोणि न धर्मफलकारणात् आगमान् अनतिक्रम्य सतां वृत्तमवेक्ष्य च धर्म एव मनः कृष्णे स्वभावाच्चैव मे धृतं धर्मवाणिज्यको हीनः जघन्यो धर्मवादिनाम्। ధర్మ కార్యాన్ని ఆచరించేటప్పుడు సాధారణ మనుష్యుడికైనా ఈ లోకాల్ని అన్నిటినీ ఏలేటటువంటి రాజుకైనా చక్రవర్తికైనా ఏ భావన ఉండాలో ధర్మ పదాన్ని మనం ఏ విధంగా ఆలోచించాలో ధర్మ అనే శబ్దం విన్న మరుక్షణం మన మనస్సుల్లో ఎటువంటి భావన కలగాలో అటువంటి మాటల్ని ధర్మరాజు చెప్తూ ఉన్నాడు మహానుభావుడు. ద్రౌపదీదేవి కష్టంలో మాట్లాడినా, కోపంలో మాట్లాడినా, శోకంలో మాట్లాడినా, లేక శత్రువు మీద ఉన్నటువంటి ఆవేశంలో మాట్లాడిన ఆ మాటల్లో అంతరార్థం మటుకు ధర్మానికి ఫలం లేదు, ఈశ్వరుడు అనేటువంటి వాడు ఆయన స్వతంత్రంతో కొన్ని పనులు చేస్తూ ఉంటాడు అంటూ కొన్ని మాటల్ని ఆవిడ పలికింది, మాట్లాడింది. ఆ మాటల్లో కనిపించేటటువంటి ప్రతి ఒక్క అర్థానికి కూడా సమాధానం చెప్పకుండా ధర్మరాజు ప్రస్తుతం మనం ఈ విధంగానే ఉందాము అని అనవచ్చుగాక, లేక ఇంకేదైనా చేసి ఉండొచ్చుగాక. అప్పుడు ద్రౌపదీదేవి మాట్లాడినటువంటి మాటలకి ఒక అర్థం ఉన్నది, వాటిల్లోంచి మనం కొంత భావాన్ని స్వీకరించవచ్చు, ఎందుకంటే ధర్మరాజు ఆ మాటల్ని ఖండించలేదు కాబట్టి అనేటటువంటి ఆలోచన భారతాన్ని అధ్యయనం చేసేటటువంటి వారికి కలుగుతుంది. అలాగే ఆనాడు ద్రౌపదీదేవి మాట్లాడిన మాటల్ని వింటూ ఉన్నటువంటి వారికి కూడా అవును వాస్తవమే కదా అనిపించి ఉంటుంది. అందుకని తన యొక్క భావన చెప్తూ ద్రౌపదీదేవి అలా మాట్లాడడం మొదలుపెట్టి అదే భావనతోటి వ్యవహరించినట్లయితే తనకి పూర్తి విరుద్ధమైనటువంటి మార్గం అది. తన ధర్మపత్నిగా ఉన్నది ఆవిడ అటువంటి భావాన్ని పెట్టుకుని ఏ విధంగా తనతో ధర్మకార్యాల్లో ప్రవర్తిస్తుంది అనే సంశయం కూడా ధర్మరాజు కలిగిందా అని అనిపిస్తోంది. ఒక్కొక్క మాట కూడా ఆయన చెప్పిన దాన్ని మనం బాగా ఆ మాటలన్నిటిని కూడా విచారించుకుంటూ వెళ్తూ ఉంటే, ముందుగా నేను
చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను, ధర్మఫలాన్ని నేను కోరుకోవట్లేదు, కర్మఫలాన్ని నేను కోరుకోవట్లేదు అని చెప్పాడు. ఆ పైన ఫలం ఉంటే ఉండొచ్చుగాక, ఉండకపోతే ఉండకపోవచ్చుగాక, కానీ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి నేను చేయవలసినటువంటి పనులు చేస్తూ ఉన్నాను అని చెప్పాడు. ఇప్పుడు ధర్మం చరామి శుశ్రోణి నా ధర్మ ఫలకారణాత్ అంటూ ఇంకోసారి నొక్కి చెప్పడం అని అంటామే మనం, అలాగే చెప్పినటువంటి మాట అయినా సరే ఇంకొంచెం వివరంగా ఆవిడికి అర్థం కావాలి అన్న ఉద్దేశ్యంలో మళ్ళీ అదే మాటని ఇంకో విధంగా చెప్తూ ఉన్నాడు. ధర్మం చరామి శుశ్రోణి నా ధర్మ ఫలకారణాత్, నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను, అది కూడా యథాశక్తిగా చేస్తూ ఉన్నాను. అది కూడా యథాశక్తి అన్నటువంటి మాటకి రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి నాకు కుదిరినంత వరకు, రెండవది శాస్త్రాన్ని అతిక్రమించకుండా యథాశాస్త్రమే నేను ఆచరిస్తూ ఉన్నాను. వ్యాఖ్యాకారులు ఈ అర్థం కూడా చెప్పారు. అటువంటి విధంగా నేను ధర్మాన్ని చేసుకుంటూ వెళ్తున్నాను అని కూడా తెలియజేస్తూనే ధర్మ ఫలాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మానికి ఒక ఫలం ఉంది కదా అని చెప్పి నేను ధర్మం చేయట్లేదు అని చెప్పాడు. సరే, ఈ మాట ఇతఃపూర్వం కూడా చెప్పాడు కదా, ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నాడు. ధర్మాన్ని నేను ఫలితం పొందాలి అన్న ఉద్దేశ్యంతో చేయట్లేదు అని చెప్పాడు. ఇప్పుడు కూడా అలాగే చెప్పాడు కదా అనంటే ఇంకొక మాట అంటున్నాడు. ఆ వెంటనే ఆగమాన్ అనతిక్రమ్య సతాం వృత్తం అవేక్ష్యచ అని చెప్పి ఇంకొక గొప్పదైనటువంటి మాట చెప్పాడు. అంటున్నాడు, ఆగమాన్ అనతిక్రమ్య, ఆగమములు అంటే వేదములు అనర్థం. అటువంటి వేదములని నేను అతిక్రమించకుండా, వేదముల్లో ఏవైతే ధర్మములు చెప్పబడ్డాయో అలాగే వేద ప్రతిపాద్యమైన గ్రంథముల యందు ఏవైతే ధర్మములు చెప్పబడ్డాయో అటువంటి ధర్మాలన్నిటినీ కూడా నేను బాగా పరిశీలించి శాస్త్ర నియమములు ఏవైతే ఉంటాయో వాటిని అతిక్రమించకుండా సతాం వృత్తం అవేక్ష్యచ, మంచి వాళ్ళ యొక్క నడవడికని బాగా పరిశీలించి, మహాత్ములు గొప్పవాళ్ళు ఇంతవరకు ఎలా ప్రవర్తించారు అనేది కూడా నేను చూసుకుని వాళ్ళ యొక్క స్వభావాన్ని మొత్తాన్ని కూడా చూసి వాళ్ళ నడవడిక, వృత్తం అంటే నడవడిక, వాళ్ళు ఎలా చేశారు, ధర్మాన్ని ఏ విధంగా ఆచరించారు, ఏ బుద్ధితోటి వాడు ధర్మకార్యాన్ని మొదలుపెట్టారు అనేటటువంటివి అవన్నీ కూడా చూసి వాళ్ళు ధర్మాన్ని ఆచరించేటప్పుడు వాళ్ళు ఎలా ఆ ధర్మకార్యం గురించి ఆలోచించి ఆ ధర్మకార్యాన్ని మొదలుపెట్టి చక్కగా ఆ కార్యాన్ని పూర్తి చేసి అది పూర్తయిన తర్వాత నాకు ఫలం రాలేదు, నాకు ఇంకా అనుకున్నది కలగలేదు అనే భావన పెట్టుకోకుండా వాళ్ళు వాళ్ళ జీవనాన్ని ఎట్లా అయితే గడిపారో అదంతా కూడా బాగా పరిశీలించాను. అలా పరిశీలించి ధర్మం చరామి శుశ్రోణి, నేను ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాను. నా ధర్మ ఫల కారణాత్, ధర్మ ఫలం కోసం నేనేమి ఇక్కడ ధర్మానికి ఒక ఫలం ఉంటుంది, ఆ ఫలం ఉంది కాబట్టి మనం ధర్మం చేయాలి, నాకు ఆ అభిప్రాయం లేదు. సరే, ధర్మానికి ఫలం లేదు, ధర్మానికి ఫలం లేదు అనే అన్నట్లయితే ఒకవేళ మరి ఎందుకు చేయాలి ఆ పని? ఇప్పుడు ఒక పని చెయ్యాలి అన్నప్పుడు ధర్మరాజు చెప్పినటువంటి మాటను మనం బాగా విన్నాం. నువ్వు ధర్మ ఫలం ఉంది అన్న ఉద్దేశంతో చేయకపోయినట్లయితే
ఇంకెందుకు నువ్వు చేయడం? ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే అని ఒక న్యాయం ఉన్నది, ఒక సూక్తి ఉన్నది, ఒక ఆభాణకం ఉన్నది. దీని అర్థం ఏమిటంటే ప్రయోజనం అనుద్దిశ్య, ప్రపంచంలో మీరు ఎవరినైనా తీసుకోండి, ప్రయోజనం లేనటువంటిదే ఎవరు ఏ పని చెయ్యరు. ప్రయోజనాన్ని కోరుకోకుండా నా మందోపి ప్రవర్తతే, మూర్ఖుడు కూడా ఒక పని చేయడు. వాడు చేసే పని ఎంత మూర్ఖంగా అనిపించినా మనకి వాడికో పని ఉంటుంది, వాడికో ఫలం ఉంటుంది, వాడికి ఒక ఆనందం దక్కుతుంది. ఒక పిచ్చివాడిని తీసుకోండి, అతను ఒక రాయి తీసి విసిరేస్తూ ఉంటాడు. అలా రాయిని తీసి విసరడంలో అతనికి కూడా ఒక ఆనందం ఉన్నది, ఏదో ప్రయోజనం ఉన్నది. అలా విసరడం వల్ల అది ఎక్కడికో వెళ్ళి పడితే, అది ఎవరి మీదైనా పడితే నవ్వడం, దేనికైనా తగిలి అక్కడ ఏదైనా కొంత రసాభాస అయితే దాన్ని చూసి ఆనందించడం, అది చూసి ఎవరైనా సరే తన దగ్గరికి వచ్చి ఎందుకలా విసురుతున్నావు అనంటే ఇంకో రాయి తీసి వాళ్ళని బెదిరించడం, అలా బెదిరిస్తున్నప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, అలా వెనక్కి వెళ్ళిపోతూ భయపడుతూ ఉంటే వాళ్ళల్లో ఉన్నటువంటి పిరికితనాన్ని చూసి నన్ను చూసి భయపడుతున్నాడు వీడు అని చెప్పి ఆనందపడ్డం, ఇలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి. ఇలాంటి ఫలాన్ని పెట్టుకుని కూడా ఆ పిచ్చివాడు ఆ రాయి విసిరేయడం అనేటువంటి పని చేస్తూ ఉన్నాడు. కావున అక్కడి నుంచి పిచ్చివాడి దగ్గర నుంచి తీసుకుంటే మహాజ్ఞాని వరకు ఎవరైనా సరే వారు చేసేటటువంటి పనిలో ఒక ఫలితం కనిపిస్తుంటేనే వాళ్ళు ఆ పనిని మొదలు పెడతారు, లేకపోతే వాళ్ళు ఆ పని చెయ్యరు. ఇది మనందరి జీవితంలో కూడా నిజమైనటువంటి మాట. ఏ పనైనా మనం చేస్తున్నాము అనంటే ఆ పని యొక్క ఫలితాన్ని చూసి ఇందుకోసం నేను చెయ్యాలి, ఇందుకోసం నేను ప్రవర్తిస్తున్నాను, ఈ ఫలితం ఉంది కాబట్టి నేను చేస్తాను అని అనుకుని మనం ఒక పని మొదలు పెడతాం. అది ఏ పనైనా కావచ్చు. మరి ఇన్ని యజ్ఞములు ఆచరించి, ఇన్ని హోమాలు చేసి, ఇన్ని పూజలు చేసి, అన్నదానాలు చేసి, ఎన్నో దానాలు చేసి ఎంతోమందిని తృప్తిపరుస్తూ ఉన్నప్పటికీ కూడా ధర్మరాజు నేను ధర్మ ఫలాన్ని ఆశించి ధర్మాన్ని ఆచరించట్లేదు అని చెప్పాడు అనంటే ఆ కారణం ఏమిటి? ఏమనుకోవాలి మనం ధర్మరాజుని? ఏ విధంగా మనం ధర్మరాజు యొక్క మానసిక స్థితిని ఇక్కడ ఆలోచించాలి. ఆయన మహాజ్ఞాని అని అందామా, లేక పిచ్చివాడు కూడా చేస్తున్నాడు కాబట్టి అతనికంటే కూడా గుడ్డిగా ధర్మాన్ని నమ్మి అతను ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాలా? అంటే ఇక్కడ ఒక క్షత్రియుడికి ఒక లక్షణం చెప్పబడి ఉన్నది. అతను ఏం చెయ్యాలి, క్షత్రియుడు అనేవాడు ఏ విధంగా ప్రవర్తించాలి అన్నప్పుడు ఆ క్షత్రియ శబ్దంతో పిలువబడేటటువంటి వ్యక్తి అంటే ఒక రాజు ప్రతినిత్యము కూడా ప్రజాపాలనం జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. ఏ వ్యక్తికి కూడా కష్టం రాకుండా చూసుకోవాలి. ధర్మాన్ని ఎక్కడా కూడా తప్పకూడదు. నిత్యము దానం చెయ్యాలి, నిత్యము యజ్ఞం చెయ్యాలి, నిత్యము అతను భగవత్ సేవకై తన సమయాన్ని కొంత వెచ్చించాలి, కొంత పౌరుషంతో శౌర్యంతో ఉండాలి, శత్రువు వచ్చినప్పుడు వాడిని చంపాలి అంటూ
ఏవైతే క్షత్రియ లక్షణములు గీతాచార్యుడితే సాక్షాత్తుగా భగవద్గీత యందు చెప్పబడి ఉన్నాయో అటువంటి క్షత్రియ లక్షణములతోటి కలిసి ఉన్నటువంటి వాణ్ణి నేను. అంతే తప్ప నాకు ఈ ధర్మాన్ని ఆచరించడం వల్ల ఇంత ఫలితం వస్తుంది అనే భావన లేదు అని చెప్తూ ఉన్నాడు ధర్మరాజు. అది ఆయన చెప్పేటటువంటి మాటల్లో అంతరార్థం. నిజమే, ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే అనేటటువంటి మాట వాస్తవం. ప్రయోజనం లేనిదే పిచ్చివాడు కూడా లేక మూర్ఖుడు కూడా ఏ పని చెయ్యడు అనే మాట వాస్తవం. ఈ సూక్తి చాలా గొప్పది. అయితే ఈ మాటని మనం ఎంతవరకు అన్వయం చేసుకుంటాం అంటే, మనం మన జీవితంలో ఎక్కడైతే ఒక ప్రయోజనం కోసం అని చెప్పి పని మొదలు పెడతామో లేక ఒక పని వల్ల మనం కొంత ఫలాన్ని పొందుతామో అటువంటి చోట ఈ వాక్యం వెళ్ళి కూర్చుని ఉంటుంది. ఈ వాక్యానికి అర్థం చెప్పాలి. ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే అనే మాట వాస్తవం అక్కడ అని చెప్పాలి. కానీ ఇప్పుడు సామాన్యంగా మనం ఎటువంటి ప్రయోజనాలు లేనప్పటికీ కూడా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. కొన్ని పనులు చెయ్యాలి. మనం వాటినే నిత్యకర్మలు అని చెప్పి చెప్పుకున్నాం. అటువంటి పనుల్లో మనకి ఏం ప్రయోజనం ఉందని మనం చేస్తూ ఉన్నాం? ఏం ప్రయోజనం కోసం మనం చేయాలి? మనకంటూ ఏం ప్రయోజనం ఉంటుంది దాంట్లో? ఇప్పుడు ఒక రాత్రిపూట మనం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. చాలా చిమ్మ చీకటిగా ఉంది. అక్కడ ఒక వ్యక్తి పడి ఉన్నాడు రోడ్డు మీద. చాలా దాహంగా ఉంది అతనికి. మంచినీళ్ళు అడుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఇతనికి ఇప్పుడు నేను మంచినీళ్ళు ఇస్తే నాకేంటి ప్రయోజనం అని మనం ఆలోచిస్తామా? అతనికి మంచినీళ్ళు ఇవ్వడం, అతను తేరుకున్న తర్వాత అతనికి జాగ్రత్తలు చెప్పి మనం బయలుదేరి వెళ్ళిపోవడం, ఇదే జరుగుతుంది తప్ప ఈ పని చేస్తే ఇతను నాకు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఉపయోగపడతాడా అని ఆలోచిస్తామా? అంటే కొన్ని పనులు మనం ప్రయోజనం లేకుండా కూడా చేస్తూ ఉంటాము, చేసి తీరాలి అనేటటువంటిది ఈ ప్రకరణం బట్టి మనకు అర్థమవుతూ ఉన్నటువంటి విషయం. ప్రయోజనం లేకుండా ఏ పని చెయ్యము అనే మాట ఎంత వాస్తవమో, కొన్ని పనులు ప్రయోజనం లేకుండానే, అంటే ప్రయోజనం గురించి ఆలోచించకుండానే మనం మొదలుపెట్టాలి, మనం పూర్తి చెయ్యాలి అనేటటువంటిది కూడా అంతే వాస్తవము. తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళని మనం గౌరవిస్తూ ఉంటాం. ఏం ప్రయోజనం ఆశించి? పిల్లలు ఉన్నారు, చాలా చిన్న పిల్లలు, వారిని మనం బుజ్జగిస్తూ ఉంటాం. ఏం ప్రయోజనం ఆశించి? ఇవన్నీ సహజంగా మనం ఒక ఆత్మీయ భావంతో, ఓ గౌరవంతో చేస్తూ ఉండేటటువంటి పనులు. అలాగే ఇవి కుటుంబ సంబంధాలైతే దైవ సంబంధమైనటువంటి పనుల్లో కూడా నిత్యము మనం దీపారాధన చేస్తూ ఉంటాం దేవుడి దగ్గర. ఆ దీపారాధనకి ఇగో ఇలా దీపారాధన నువ్వు ప్రతిరోజు చేస్తే నీకు ఈ ఫలం ఉన్నది అని చెప్పినందువల్ల మనం దీపారాధన చేస్తున్నామా? ఏ శనివారం రోజునో ఇంకో రోజునో ఇంట్లో ఉన్నటువంటి పటాలన్నింటినీ కూడా శుభ్రంగా తుడుచుకుని కాస్త గంధము బొట్టు పెట్టి దానికి ఒక పువ్వు పెట్టి నమస్కరిస్తూ ఉంటారు కొంతమంది. ఏం ప్రయోజనం ఆశించి? కొన్ని మనం స్వతహాగా ఈ పని చేస్తే నాకేం వస్తుంది ప్రయోజనం అని ఆలోచించకుండా మనం చేసేస్తూ ఉంటాం. అక్కడ మనం ఎవరైనా మనల్ని అడిగినా ఏమో అక్కడ పుష్పం పెడితే నాకేమొస్తుందో తెలియదు, కానీ అలా పెట్టడం అనేటువంటిది నాకు అలవాటయింది. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు అలా చేసేవాళ్ళు, నాకు కూడా అది అలవాటైంది, నేను చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉంటాం. అంటే అక్కడ ఫలం గురించి మనం చేయట్లే, అది చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉన్నాం. అదే ఇక్కడ సతామృతం అవేక్ష్యచ అంటున్నాడు ధర్మరాజు.
మహానుభావులు ఎట్లా చేశారో అట్లా నేను చేస్తూ ఉన్నాను. వాళ్ళ యొక్క నడవడిక చూసి, వాళ్ళు చేసినటువంటి విధానాన్ని బాగా చూసి ఆ పైన నేను అలా ధర్మాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాను అంటున్నాడు. మనం కూడా మన ఇంటి పక్కనో లేకపోతే చుట్టుపక్కలో లేక మనకి తెలిసినటువంటి వారి ఊర్లోనో మహానుభావులు ఎవరైనా సరే ఒక పని చేస్తూ ఉంటే అది చూసి ఓహో ఇలా మనం ఆచరించాలన్నమాట అని తెలుసుకుని వచ్చి మన ఇంట్లో మనం అవి చేస్తూ ఉంటాం. ఆ ఆచరించినటువంటి వ్యక్తికి కలిగిన ఫలితం ఏమిటి? ఇప్పుడు నేను అలా ఆచరిస్తే నాకేం ఫలితం వస్తుంది? ఇవేమీ మనం ఆలోచించాం. ధర్మరాజు కూడా నేను అలాగే చేస్తున్నాను తప్ప ధర్మ ఫలం కోసం చేయట్లేదు. పైగా ఆగమాన్ అనతిక్రమ్య, మనం కూడా ఇది మంచి ఇది చెడు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు, లేక మన పురోహితుల వారు చెప్తూ ఉంటారు. ఏమండి మీరు ఇట్లా ప్రవర్తించాలి, ఇట్లా చేయాలి, ఈ పూజ ఇట్లానే చేయాలి, ఇదిగో ఇది తప్పకుండా చేసుకోవలసినటువంటి పూజ అని చెప్తూ ఉంటారు. అలా ఆ పూజని మనం వాళ్ళు చెప్పినటువంటి విధానంలో ఆచరిస్తూ ఉంటాం. కొంతమంది ఆ పూజకి ఫలం ఉందనొచ్చు, కొంతమంది అయ్యా ఇలా చేసుకుంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది అని మాత్రమే చెప్తారు. ఇప్పుడు బాగా ఎక్కువ ఫలం చెప్పేసినటువంటి వాడైతే ఆయన చాలా బాగా చెప్పాడని, మీరు చేసుకుంటే మంచిది అని చెప్పి పొడిగా మాట్లాడాడని చెప్పి ఆయనకి ఏమీ తెలియదు అని సమాజం అలా ఉంది ప్రస్తుతం. అమ్మో మీరు ఆ పూజ చేసుకున్నట్లయితే ఇంకా మిమ్మల్ని మించినటువంటి ఐశ్వర్యవంతుడు లేడండి, అబ్బబ్బబ్బబ్బా ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఆ అభిప్రాయం కలుగుతుంది చేసుకుందామని మహానుభావులయ్యారు అంటూ ఉంటారు కొంతమంది. అప్పుడు ఆ పని చేద్దామని అనుకోవడం, అది చేసుకుంటే మీకు అందరికీ బాగుంటుంది అంటే బాగుంటుందంటే ఇప్పుడు బాగానే ఉన్నాంగా తర్వాత చూద్దాం అని అనుకోవడం, అట్లా ఒక పనిని మనం మొదలుపెట్టి చేయడానికి లేదు. మనం శాస్త్రం చెప్పింది ఫలానా రోజు ఈ పని చేయాలి అని చెప్పారు. కార్తీక మాసం దీపారాధన చేసుకోవాలి, చేసుకుంటాం ప్రతిరోజు కూర్చుని. దీనికి ఇలా చేస్తే నాకేంటి ఫలితం అంటే కొన్ని మనం ఫలంతో ముడిపెట్టి మాత్రమే చేయడానికి కుదరదు. ఇదే ఒక 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వాళ్ళని అడగండి, పెద్దవాళ్ళని. మీ కాలంలో ఇగో ఇది చేస్తే ఇంత ఫలితము, అగో ఆ దీపారాధన చేసినట్లయితే అష్టైశ్వర్య ప్రాప్తి, ఇంకోటేదో చేసినట్లయితే ఇంత వచ్చేస్తుంది పుణ్యము, ఇగో పలానా రోజు దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక మీకు తిరుగులేదు, అగో పలానా రోజు ఉద్యోగం వచ్చేస్తుంది ఈ దీపారాధన చేస్తే అంటూ ఎవరైనా చెప్పేవాళ్ళ అని అడగండి. వాళ్ళు ఒకే ఒక సమాధానం చెప్తారు మనకి. ఆ రోజుల్లో మా పెద్దలందరూ చేస్తూ ఉండేవారు, వాళ్ళని చూసి ఓహో ఇది మనం చేసుకోవాలన్నమాట అని మేము అనుకునేవాళ్ళం, మేము వాటన్నింటినీ చేసుకుంటూ వచ్చాను నాయన, ఇవన్నీ మాకేమీ తెలియవు అంటూ ఉంటారు. ఎవరినైనా అడగండి మీరు. రాను రాను ప్రతి ఒక్క దాంట్లో కూడా వృద్ధి కనిపిస్తూ ఉండడంతో మనకి కొంతమంది మనల్ని మనం అలా విని ఆ పని మీద ఓ పూజ చేస్తే ఇది ఫలితం, ఇంకోటి చేస్తే ఇది ఫలితం, ఇంకోటి చేస్తే ఇది ఫలితం అని చెప్తేనే కానీ మనుష్యులు చెయ్యట్లేదు అన్నటువంటి భావనతోటి కొంచెం కొంచెంగా చెప్పడం మొదలు పెడితే దాన్ని విన్నటువంటి కొంతమంది ఏనకేనా ప్యుపాయేన ప్రసిద్ధ పురుషో భవేత్ అని చెప్పినట్లు ఏదో ఒక మార్గాన్ని ఆశ్రయించి ఫేమ్ తెచ్చేసుకోవాలి, అందరిలోకెల్లా గొప్పవాడిని అయిపోవాలి, యూట్యూబ్లో నాదే మొదటి ర్యాంకులో ఉండాలి, లేక నా ప్రవచనం వింటేనే అందరికీ కూడా ఇష్టం అవ్వాలి, నేను చెప్పిన మాట 1000 మంది చూసి లైకులు బాగా రావాలి అని కోరుకునేటువంటి వారు అంతకంతకి పుట్టగొడుగుల్లాగా పుట్టుకుంటూ రావడం మొదలుపెట్టి ఈనాటికి మనం ఏ స్థితికి వచ్చాము అనంటే ఈ ఫలితం ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కదానికి కూడా ఏదో ఒక ఫలాన్ని చెప్పి మనుషుల్ని అటువైపు పంపించేటటువంటి స్థితి వరకు మనం వచ్చేసాం. అలా మనల్ని తోసేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు కొత్తగా ఇంకా ఏం మొదలు పెడతారంటే
ఇలా చేసుకుంటే ఇంత ఫలితం అని చెప్పి చెయ్యకపోతే అష్టదారిద్ర్యాలు, నరక ప్రాప్తి, రోగములు అని అది కూడా చెప్పేటటువంటి వాళ్ళు మొదలవుతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది అనంటే ఎవరు చేసుకోలేరో అటువంటి వారందరూ ఈ విషయాలు వింటూ ఉంటే వాళ్ళ మనస్సు కకావికలమైపోతోంది. ధర్మం ఆచరించాలి అనేటటువంటి దృష్టి ఉన్నా దానికి ఉన్నటువంటి ఫలాన్ని చూస్తూ ఉన్నప్పుడు చేద్దామనిపించిన పరిస్థితుల వల్ల చేయలేకపోతే చెయ్యనటువంటి వారు ఇంత కష్టానికి గురైపోతారు అని చెప్తూ ఉండడం వల్ల కొంత సమస్య ఏర్పడుతూ ఉన్నది. కొన్ని పనులు చేయకపోతే వాస్తవంగా దోషం కలుగుతుంది, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కానీ ఫలానా శుక్రవారం రోజు ఇప్పటిదాకా 100 ఏళ్లలో ఎప్పుడూ ఇటువంటి శుక్రవారం రాలేదు, ఈరోజు నదీ స్నానం చేయలేకపోయినట్లయితే అటువంటి వాడు పాపాత్ముడైపోతాడు అని చెప్తే ఏ చిత్తూరులోనో ఉండేటువంటి వాడు నదీ స్నానం అంటే ఎక్కడికి పోవాలా, ఎక్కడ చెయ్యాలా, ఎక్కడ మునగాలా, ఎక్కడ తేలాలా అని అడుగుతారు వాళ్ళు. ఏమండి మేము ఎక్కడ స్నానం చేయాలి, మా దగ్గర ఎక్కడ నది లేదే దగ్గరలో అన్నప్పుడు అప్పుడు ఏం చెప్తాం మనం వాళ్ళకి? అందువల్ల కొన్ని పరిస్థితులు ఇలా మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉండడం వల్ల ధర్మ ఫలాన్ని ఎక్కువగా మనకి చెప్పి ధర్మాన్ని ఆచరించండి అని చెప్తూ ఉన్నారు లోకంలో. నిన్న చెప్పుకున్నట్లుగా అర్థవాదములు అనేటువంటివి వాటిని మనం పక్కన పెట్టి అవి ఎక్కించుకోక మన శక్తి, సామర్థ్యం, భక్తి, అనురక్తి ఇవన్నీ కూడా బేరీచు వేసుకుని మన శక్తి ఎంతవరకు ఉందో అంతవరకే, భగవత్ సేవ ఎంతవరకు చేయగలమో అంతవరకు చక్కగా చేసుకుంటూ వెళ్తే ధర్మ ఫలాన్ని బట్టి మనం ఆలోచించేటువంటి వాళ్ళం కాము. అందువల్ల మనకి దోషం రాదు. ఏమిటండి గత 3 రోజుల నుంచి ధర్మ ఫలాన్ని ఉద్దేశించి చేయొద్దు అనేటువంటి మాటనే ఎంతగా వివరిస్తూ ఉన్నారు అనంటే దానికి కూడా ఒక కారణం ఉన్నది. వెంటనే అంటున్నాడు ఆయన, ధర్మ ఏవ మనఃకృష్ణే స్వభావాచ్చైవ మే ధృతం ధర్మ వాణిజ్యకోహీన జఘన్యో ధర్మవాదినాం అంటున్నాడు. ద్రౌపది, ఎవరైతే ధర్మ వాణిజ్యకోహీన ధర్మం యొక్క ఫలాన్ని ఆశించి ఈ పూజ చేస్తే నాకు ఇంత ఫలితం, ఇగో ఈ నోము చేస్తే నాకు ఇంత ఫలితం, ఇగో ఈ రకంగా నేను రోజు ఇంట్లో దీపారాధన ఉదయాన్నే చేసినట్లయితే నాకు ఇన్ని కోట్లు వచ్చేస్తాయి, లేక ఇంత ఆరోగ్యం వచ్చేస్తుంది, ఇంత బంగారం కొనేసుకుంటాను అంటూ ఆ కోరికల్ని మనసులో పెట్టుకుని ఇక్కడ ఎవరైతే ధర్మ పనులు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ధర్మ వాణిజ్యకో హీన, వాళ్ళు ధర్మంతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అవుతున్నారు. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఇట్లా ఆలోచించి నేను ఇగో ఈ పూజ చేసినట్లయితే నాకు ఇంత ఫలితం వస్తుంది అంటూ తన ధర్మాన్ని ఆచరించాడు అనుకోండి. ఒక ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తికి నేను అన్నం పెడితే ఇగో ఇలాంటి వ్యక్తి తృప్తి పడితే నాకు వచ్చే జన్మలో ఇంత ఫలితం కలుగుతుంది, లేక నాకు ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది అని ఆలోచించి ఆకలిగా ఉన్నటువంటి వాడిని ఇంటికి పిలిచి వాడికి ఒకవేళ ఇతను అన్నం పెడదామని చూశాడు అనుకోండి, అతను అన్నం పెట్టినటువంటి పుణ్యం అతనికి రాకపోగా ఈ పుణ్యం ఇది చేస్తే నాకు ఇంత పుణ్యం వస్తోంది అనేటటువంటి భావనతోటి అతను ప్రవర్తించడం వల్ల అతను ధర్మ వాణిజ్యక, ధర్మంతో వ్యాపారం చేసినటువంటి వాడు అవుతున్నాడు. హీన, అత్యంత నీచుడుగా అతను పరిగణింపబడుతూ ఉన్నాడు. అలాగే జఘన్యో ధర్మవాదినాం, అలాగే ధర్మపరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలోకెల్లా చిట్ట చివరి వాడు అవుతున్నాడు. అతను ధర్మకార్యం చేశాడు, అతను ధర్మపరుడే, కానీ ఈ ధర్మకార్యం ధర్మపరుడిగా ఉండి ఎందుకు చేస్తున్నాడు ఇతను అనంటే ఇది చేస్తే నాకు ఆ ఫలితం వస్తుంది అన్న భావన పెట్టుకుని చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరిలో మనం నిందించదగినటువంటి వాడు ఎవడు, ఎవడు అందరికంటే తక్కువ వాడు, ఎవడు ధర్మంతో వ్యాపారం చేస్తున్నాడు
అంటే అగో ఆ చిట్ట చివరివాడు అని చెప్తున్నాడు ధర్మరాజు. ఒక ఫలాన్ని పెట్టుకుని నాకు ఈ కోరిక తీరుతుంది కాబట్టి, లేక ఈ ఆలోచనతోటి నేను ఇప్పుడు ఇలా పనిచేసినట్లయితే రేపు నాకు ఇంత ఫలితం వస్తుంది కాబట్టి నేను ఇగో ధర్మకార్యం చేస్తున్నాను అని సంకల్పించి ఏ వ్యక్తి అయితే ఒక ధర్మకార్యం చేస్తూ ఉన్నాడో, తనకి నియమింపబడినటువంటి ధర్మకార్యాలు, గుడికి వెళ్ళడం, నదుల్లో స్నానాలు చేయడం, ఏవో విశేషమైనటువంటి దానాలు చేయడం, లేక విశేషమైనటువంటి రోజుల్లో అన్నదానాలు ఎక్కడో చేయడం, ఇవన్నీ అతను కోరిక బట్టి చేసేటటువంటి పనులు. దాంట్లో దోషం లేదు. ఎవరు మళ్ళీ ఈ విషయంలో కాస్త విమర్శ చేసుకోవక్కర్లేదు, కన్ఫ్యూజ్ కావక్కర్లేదు, గందరగోళం పడక్కర్లేదు. కామ్యకర్మలు అని చెప్పి నేను మొదటే చెప్పాను, అవన్నీ కూడా ఒక లిస్టులోకి వస్తాయి అని చెప్పి, అటువంటి వాటిల్లో నాకు ఇది కావాలి కాబట్టి నేను ఇది చేస్తాను అని చెప్పి చేసుకోవచ్చు, ఏం దోషం లేదు. కానీ తప్పక చేయాల్సినటువంటి పనులు, ఇంట్లో దీపారాధన దగ్గర నుంచి మొదలుపెట్టి రోజు కాస్త పూజ చేసుకోవడం, అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, సాయంకాలం పూట సంధ్యాదీపం అనేటువంటిది వెలిగిస్తూ ఉండడం, ఇంటికి వచ్చినటువంటి వారికి గౌరవంగా కాస్త అన్నం పెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం, ఆపదల్లో ఉన్నటువంటి వాడిని ఆదుకోవడం, నలుగురితోటి మంచిగా ఉండడం, ఇవన్నీ కూడా ఇవి ఒక ఫలితాన్ని ఆశించి చేయాల్సినటువంటి పనులు కాదు. అలాగే కొన్ని మాసాల్లో తప్పక స్నానం చేయాలి అన్నారు, కొన్ని రోజుల్లో నియమంగా ఉండాలి అన్నారు. అలాంటి వాటిల్లో ఫలితాన్ని ఆశించి ఏదో చేద్దామని అనుకోవడం, లేక ఏ కాశీకో ఎక్కడికో వెళ్తున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఏదో ఓ 10 మందికి మనం అన్నం పెట్టినట్లయితే వచ్చే జన్మలో మనకింత పుణ్యం వస్తుంది అని చెప్పి ఎవరన్నా వెళ్ళి అన్నం పెట్టారనుకోండి, అది కూడా పొరపాటే అంటున్నారు. అలా ఒక ఫలితాన్ని ఆశించి తప్పక చేయాల్సినటువంటి పనులని చెయ్యవద్దు, నేను ఆ విధంగా చెయ్యట్లేదు అంటూ ధర్మ ఏవ మనఃకృష్ణే స్వభావాచ్చైవ మే ధృతం. నా సహజ సిద్ధంగానే నా చేత ఈ ధర్మం అనేటటువంటిది స్వీకరించబడింది, ధరించబడింది. అంతే తప్ప నేను ఒక ఫలితాన్ని మనసులో పెట్టుకుని ధర్మాన్ని ఆశించట్లేదు, నేను నడవట్లేదు. సహజంగానే నా మనస్సు ధర్మం యందు శ్రద్ధ కలిగి ఉన్నది, నా మనస్సులో ధర్మం మీద చాలా ఉత్తమమైనటువంటి స్థానం కల్పించబడి ఉన్నది. అందువల్ల నేను ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాను. అంతే తప్ప ఇంకొక లౌకికమైనటువంటి కోరికలతోటి నేను ధర్మాన్ని చెయ్యట్లేదు. కావున ఇప్పుడు నువ్వు ఇంత పని చేశావు కదా, అయినా సరే నీకు ప్రయోజనం కలగలేదేమిటి అని ఇతపూర్వం అడిగావే, అది చాలా పొరపాటైన మాట. నేను దానికోసం చేస్తే కదా నాకు దానివల్ల ఫలితం వచ్చిందో లేదో తెలిసేది. నాకు ఆ పని మీద అసలు అటువంటి భావనే లేదు. ఇక్కడ అరణ్యంలో కూర్చుని ఇంతమంది మహానుభావులకి సేవ చేస్తే దుర్యోధనుడు కుప్పకూలిపోతాడు, మళ్ళీ వెళ్ళి నేను రాజ్యం స్వీకరించేస్తాను అన్న భావన ఉంటే నాకు ఇక్కడ ధర్మం చేస్తూ ఉన్నప్పటికీ ఇంకా నాకు అది కలగకపోతే ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను, అయినా సరే నాకు అవకాశం కలగలేదు, ఈ ధర్మం ఎందుకు, ఇంకా ఈ భగవంతుడు ఎందుకు, ఈ ఈశ్వరుడు ఎందుకు అనొచ్చు. నేను అలాంటి భావనే లేదు. లేనప్పుడు ఇక నువ్వు ఇంత పని చేస్తున్నా సరే నువ్వు ఇట్లా అరణ్యంలో కూర్చున్నావు, అక్కడ ఆ దుర్యోధనుడు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు అని ఎలా అనగలవు? కావున నువ్వు మాట్లాడినటువంటి ఆ మొదటి మాటలు చాలా పొరపాటైనటువంటివి, అలా మాట్లాడడానికి లేదు అని తన సమాధానంగా పైన 2 శ్లోకముల్లో ధర్మ వాణిజ్యకోహీన అంటూ ధర్మంతో వ్యాపారం చేసినటువంటి వాడు అవుతాడు ధర్మ ఫలాన్ని కోరుకుంటే. కాబట్టి ధార్మికంగా కొన్ని పనులు చెయ్యాలి, అవి చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. షడ్భాగంతో మనుష్యాణం సప్తమం దైవచింతనం అన్నట్లుగా ఆ 7వ అదృష్టం అనేటటువంటిది లేక 7వ ఫలితం అనేటటువంటిది పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల అందరికీ కలుగుతుంది అనేటటువంటి వృత్తాంతాన్ని
తెలియజేసి ద్రౌపదీదేవికి ఆ పైన ఇంకొన్ని గట్టి మాటలు ద్రౌపదీదేవి యొక్క హృదయంలో నాటుకుపోయే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అవి ఏమిటో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈ శ్లోకములని ఆచార్యముఖంగా పారాయణ చేసుకుని ధర్మ బలంతో ఎప్పుడూ కూడా ధర్మాన్ని ఆచరించకూడదు అనేటటువంటి మాటని మన బుద్ధుల్లో స్థిరం చేసుకుని ఆ విధంగా మనల్ని నడిపించమని స్వామివారిని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారి ద్వారా నధర్మ ఫలకారణాత్ అనేటటువంటి పాదాన్ని ఉద్దేశించి చాలా సంక్షిప్తంగా చక్కగా మనం దీని యొక్క తాత్పర్యాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఉదాహరణకి నధర్మ ఫలకారణాత్ అని అన్నారు. అంటే ధర్మాన్ని ఆశ్రయించేటప్పుడు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా మీరు ధర్మాన్ని ఆశ్రయించండి. అయితే మనం పూర్వం చెప్పుకున్నాం నిత్య నైమిత్తిక కామ్యకర్మలు అని. నిత్యకర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పుడూ కూడా ఫలం అనేటటువంటిది ఉండదు. అది చేయకపోతే ప్రత్యవాయం ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలోనే ఇతను కూడా సహజమైనటువంటి స్వభావము క్షత్రియ ధర్మంగా నేను భావించి యజ్ఞయాగాది క్రతువులను చేస్తున్నాను, ప్రజా పరిపాలన చేస్తున్నాను, వచ్చినటువంటి వారిని ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా నాకు తోచినంతటువంటి సహాయాన్ని నేను చేస్తున్నాను అనేటటువంటి ఉద్దేశంతో చెబుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ధర్మం అంటే మనము తల్లిదండ్రులను సేవించుకోవటం అని అనుకుందాం. ఎప్పుడూ కూడా అది నిత్య ధర్మమే, కామ్యం కాదది. నిత్య ధర్మం అని ఎందుకు చూపుతున్నాను అని అంటే తల్లిదండ్రులని నిత్యము సేవించడం వలన వాడికి వచ్చేటటువంటి స్థితి ఏదైతే ఉందో అది అమితమైనటువంటిది. ఎప్పుడూ కూడా ఆ తల్లిదండ్రులని మనం నిత్యము సేవించడము ద్వారా వాడు ఉత్తమమైనటువంటి లోకాన్ని పొందుతారు. ఇది ఎప్పుడు అనంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా వారిని చేయడం వలన. అంతేకాని సేవించడము ద్వారా దానిని ఫలాన్ని పొందుటకు నేను ఈ విధంగా సేవిస్తున్నాను, వారిని ఏదో జాగ్రత్తగా చూసుకుంటున్నాను అనేటటువంటి అర్థంలో చెప్పట్లేదు. తల్లిదండ్రులను మనం సేవిస్తున్నాం. ఎందుకు సేవిస్తున్నాం అంటే వారి ద్వారా వచ్చేటటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు మనం తల్లిదండ్రులను సేవిస్తున్నామా? కాదు. మన బాధ్యత, కర్తవ్యం. వారిని నిత్యము కూడా సంరక్షణ చేసుకోవడం అనేటటువంటిదే మన బాధ్యత. అలా లేకపోయినట్లయితే ఖచ్చితంగా పూర్వం మనం చెప్పుకున్నాం కదా, నిత్యకర్మ చేయకపోతే ప్రత్యవాయం అంటే దోషం ఏర్పడిపోతుంది అని అనుకున్నాం కదా. అలాగే తల్లిదండ్రులను కూడా సేవించకపోతే ఖచ్చితంగా వాడు నరకలోకాన్ని పొందుతారు, ప్రత్యవాయం ఖచ్చితముగా వాడికి ఏర్పడుతుంది అనే దాని యొక్క తాత్పర్యం. అలా చేయకుండా మనమేదో ఎక్కడో ఉన్నాయి కదా, వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా, మనకి ఏమాత్రం అవకాశం లేనట్లుగా మనం ప్రవర్తించి ఆ వృద్ధాశ్రమంలో చేర్చి 10,000 15,000 దానికి పెట్టి వారిని ఏమాత్రం కూడా మనము సేవించకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ వారిని ఇంకొక చోట మనం ఉంచినట్లయితే దాని యొక్క ఫలం ఏదైతే ఉందో, దుష్ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాడు అనుభవిస్తాడు. అందులో మనం ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఖచ్చితంగా వారినే మనము నిత్యము కూడా సేవించాలి అనేటటువంటిదే ఆ ధర్మము యొక్క తాత్పర్యం. అలాగే ఇక్కడ కూడా ఆ ధర్మరాజు కూడా నా బాధ్యత కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను, ఫలాపేక్ష అనేటటువంటిది నాకు లేదు అనేటటువంటి స్థితిలో చక్కగా ధర్మము యొక్క వృత్తాంతాన్ని, దాని యొక్క వైశిష్ట్యాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇక 31వ అధ్యాయంలో 4వ 5వ శ్లోకములను మనం పఠించుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ధర్మంచరామి శుశ్రోణి న ధర్మ ఫలకారణాత్ ఆగమాన్ అనతిక్రమ్య సతాం వృత్తమవేక్ష్య చ ధర్మ ఏవ మనః కృష్ణ. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ
VRR Constructions. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 91008855.